Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో మనం రెగ్యులర్గా అన్ని రకాల ఊళ్ళకి మా అలవాటు ప్రకారం సడన్గా అనుకోవడం, అప్పటికప్పుడు కార్ ఎక్కేయడం, బయలుదేరి ఎక్కడంటే అక్కడికి బయలుదేరి వెళ్ళిపోవడం. జనరల్గా ఐ లవ్ డ్రైవింగ్. సో ఒక 1000 కిలోమీటర్స్ అయినా 800 కిలోమీటర్స్ అయినా జస్ట్ లైక్ మ్యాప్ పెట్టుకోవడం, గూగుల్ మాత్రం నమ్ముకోవడం, బయలుదేరి వెళ్ళిపోవడం. ఇలాగే రీసెంట్గా షిరిడి వెళ్ళాం. సో వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయాం, బాగానే ఉంది, అంతా దర్శనం చేసుకున్నాం. చాలా క్విక్గా దర్శనాలు కూడా ఉన్నాయి. నేను కొన్ని దాని రిలేటెడ్ టిప్స్ కూడా ఇస్తాను. 2 రకాల వేస్లో వెళ్ళచ్చు మనం. అది ఆ డీటెయిల్స్ చూద్దాం. దాంతోపాటు మీకు నాకైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. అది ఐ హోప్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఇవాళ మన టాపిక్. వెల్కమ్ టు ది ఛానల్. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్కి అంతకుముందు వీడియోస్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మన ఛానల్లో ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఐ హోప్ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి, అండ్ మీ కళ్ళకి విందుగా మన గార్డెన్ అండ్ ఇంకా బయట అందాలు కూడా చూపిస్తూ ఉంటాం. సో విత్ దిస్ లెట్స్ గెట్ టు అవర్ షిరిడి ట్రిప్. సో షిరిడి ట్రిప్ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ డివోషనల్ ట్రిప్ అనిలాగా చూడద్దు. డివోషనల్ ట్రిప్ రిలేటెడ్ కూడా నేను కొన్ని టిప్స్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళ కోసం మనకి అక్కడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనో, లేకపోతే అక్కడ వెతుక్కోవాల్సి వస్తుందో, మాట్లాడటం ఇబ్బంది అవుతుందనో అస్సలు అనుకోవద్దు. షిరిడి చుట్టుపక్కల మొత్తం మన వాళ్ళే ఉన్నారు. అక్కడికి వెళ్తే ఈవెన్ బోర్డ్స్ కూడా శుభ్రంగా తెలుగులో పెట్టినాయి. ఆంధ్ర భోజనం, ఇట్లా ట్రావెల్స్, ఎట్లా మొత్తం మన తెలుగులో. అసలు షిరిడీలో మహారాష్ట్రలో ఉన్నామా, మనం తిరుపతిలో ఉన్నామా అన్నంత ఫీల్ కలిగింది నాకైతే. సో చుట్టుపక్కల అంతా అట్లా ఉన్నారు. నేను కొన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. తెలుగు వాళ్ళది ఒక హోటల్ ఉన్నాయి, ఒక 2 హోటల్స్ ఉన్నాయి. సో మేము స్టే చేసింది, ఐ విల్ గివ్ యూ దోస్ కనెక్ట్స్. మీరు హ్యాపీగా ఎప్పుడైతే మీరు వెళ్దాం అనుకుంటున్నారో అప్పుడు ఒకసారి ఫోన్ చేసి మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైతే మీరు హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటున్నారో అక్కడ వాళ్ళు ఏంటంటే అన్నదానం కూడా మొదలుపెట్టారు. సో దానివల్ల ఏంటి, మీరు మన భోజనం యాక్చువల్గా బయట బోర్డులన్నీ తెలుగు ఆంధ్ర భోజనం పెట్టుంటాయి, కానీ ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ అవి అంత ఆంధ్ర భోజనం లాగా లేవు. కాకపోతే వీళ్ళు ఇక్కడ హోటల్లో అయితే వాళ్ళ హోటల్ కిందనే హ్యాపీగా అన్నదానం కూడా ఉంటుంది. మీరు మామూలుగా భోజనానికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ ఫీల్ యూ వాంట్ టు డొనేట్, యూ కెన్ డొనేట్ అండ్ కమ్ బ్యాక్. సో దట్ ఈస్ వన్. ఓకే, సో ఇలా హోటల్తో పాటు మనకి మాకు తెలిసిన కాంటాక్ట్ కూడా ఉంది. వీళ్ళు ఏంటంటే మనం జనరల్గా ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళామంటే చుట్టుపక్కల ఏదైనా ఉంటే మనం చూసుకొని వస్తామని ప్లాన్ చేస్తాం కదా. అట్లాగే మేము వెళ్ళినప్పుడు వీ వెంట్ టు నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్. సో ఈ 2 ప్లేసెస్ కూడా అట్లా వెళ్ళాలి అంటే మనం కార్ వేసుకొని వెళ్తాము, మనం కూడా తిరగచ్చు. లేదు ఒకవేళ మీరు వేరే ట్రాన్స్పోర్ట్లో కనుక వెళ్ళేటైతే అక్కడ లోకల్గా ట్రాన్స్పోర్ట్కి ట్యాక్సీ కానీ మనకి అట్లా క్యాబ్ లాగా ఇచ్చి ఇంక్లూడింగ్ డ్రైవర్ వాళ్ళు చుట్టుపక్కల అంతా తీసుకెళ్ళి అన్నీ చూపించి తీసుకొస్తారు. సో అది కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ 2 డీటెయిల్స్ నేను ఇస్తాను. సో అది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి ఈవెన్ యూ కెన్ గివ్ అవర్ నేమ్ యాజ్ ఎ రిఫరెన్స్. నా పేరు చెప్పిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇట్లా వాళ్ళు ఇచ్చారని చెప్పి మీరు మాట్లాడచ్చు. ఇవి అక్కడ ఉన్నటువంటి లోకల్ లాజిస్టిక్స్. వెళ్ళేటప్పుడు జనరల్గా మనం ఏంటంటే ఇది డ్రైవింగ్ బాగా అలవాటు ఉన్నా వెళ్ళేటప్పుడు ఒక బ్రేక్ తీసుకున్నాం మేము. అది ఒక హాఫ్ వే త్రూ షోలాపూర్లో బ్రేక్ తీసుకొని ఆ ముందు రోజు రాత్రి బయలుదేరాము. అట్లా ఒకవేళ మనం ఈవినింగ్ అలా అక్కడ చేరుకోవాలి అనుకున్నట్టయితే అట్లా వెళ్తే ఒక చోట మనం షోలాపూర్లో బ్రేక్ తీసుకోవచ్చు. అది ఆన్ ద వే మీకు ఆ హోటల్ పేర్లు అవన్నీ ఉన్నాయి. నేను ఐ జస్ట్ మెన్షన్ ది డీటెయిల్స్. నేను ఆ స్క్రీన్ మీద మీకు లెఫ్ట్ సైడ్లో ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లా ఒక చోట స్టే అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళచ్చు. లేదు మీరు ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే డైరెక్ట్గా కవర్ చేసుకోవచ్చు. ఒక టిప్ ఏంటంటే రిగార్డింగ్ దర్శన్ అంటే మన జనరల్గా అక్కడ చాలా క్రౌడ్ ఉంటారు కాబట్టి 2 టైమింగ్స్ ఉంటాయండి. మార్నింగ్ అరౌండ్ 7 o'clock నుంచి 6:30-7 నుంచి మనకి ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ టైం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీరు అసలు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. క్యూ ఉంటుంది, కానీ చాలా మినిమం క్యూ ఉంటుంది. సో 6 o'clock నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది. సో 7-7:30 మ్యాక్సిమం ఆ టైం కల్లా మీరు కనుక టెంపుల్ దగ్గర ఆ గేట్ 4 అని ఉంటుంది, ఆ గేట్ 4 గేట్ 2 2 ఉన్నాయి. వాటిలో కనుక మీరు అక్కడికి వెళ్ళగలిగితే మీరు హ్యాపీగా దర్శనం చాలా క్విక్గా చేసుకొని వచ్చేయచ్చు.
ఒకటి గుర్తుపెట్టుకోండి, లోపలికి ఫుడ్ మెటీరియల్స్ ఏవి అలౌ చేయరు గుడిలోకి. మీరు బయట ఎంట్రన్స్ దగ్గర షాపుల వాళ్ళు కానీ ఎవరైనా చెప్పి ఈ ప్రసాదం పాదాల వారి దగ్గర, స్వామివారి పాదాల దగ్గర పెట్టిస్తారు ఇట్లా ఏమన్నా అంటే మాత్రం మీరు తీసుకోవద్దు. మామూలుగా ప్రసాదం తీసుకోవాలంటే తీసుకోండి, గుడి లోపలికి అలౌ చేయరు. సో అది మాకు కొంతమంది చెప్పారు. అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు బయట ఆపేశారు. కాబట్టి అది ఒకసారి చూసుకోండి. మీరు ప్రసాదంగా తీసుకోదలుచుకుంటే వెళ్ళొచ్చిన తర్వాత తీసుకోండి. ఆ బాబా దగ్గర పాదాల దగ్గర పెడతాము అని చెప్పి తీసుకుంటారు, అదైతే మాత్రం కుదరదు. రెండోది, మీరు ఈవినింగ్ టైం ఉంటుంది. ఈవినింగ్ అంటే జనరలీ ఆఫ్టర్ 9 o'clock మీకు చాలా ఈజీ దర్శనం అయిపోతుంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 8 కల్లా మేము బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళిపోయాము. ఆ రూమ్ దగ్గర నుంచి హార్డ్లీ ఒక 2 minutes వాక్, అంతే 2 to 3 minutes వాక్. అలా వెళ్ళాం. సింపుల్గా వచ్చేసి హ్యాపీగా రెడీ అయిపోయి భోంచేసి అక్కడికి వెళ్ళచ్చు. మీరు దర్శనం చేసుకుంటే ఆ రోజు నైట్ 9-9:30 మధ్యలో దర్శనం అయిపోయిన తర్వాత ఆరతి అయ్యేంత వరకు కూడా మీరు అక్కడ హ్యాపీగా గుడిదే ఉండి బయటికి రావచ్చు. సో ఈ రెండు రిలేటెడ్ టు దర్శన్ టైమింగ్స్. మార్నింగ్ 7 o'clock, 7-7:30, ఈవినింగ్ ఆఫ్టర్ 9, అది బెస్ట్ టైమింగ్. తర్వాత వచ్చి ఆబ్వియస్లీ మనకి ఆన్ ద వే అన్ని రోడ్స్ చాలా కొంచెం మీడియంగా ఉన్నాయి. ఐ కాంట్ సే చాలా బాగున్నాయని చెప్పలేను, బట్ హాఫ్ వే వరకు బాగుంటాయి. మనకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ వే హైదరాబాద్ వరకు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మేము వేరే రూట్లో వచ్చాము. వెళ్ళేటప్పుడు షోలాపూర్ నుంచి వెళ్ళాం. షోలాపూర్ నుంచి వెళ్ళేంత రోడ్స్ ఒక మాదిరిగా ఉన్నాయి. రిటర్న్ వచ్చేటప్పుడు మేము శనిసింగ్నాపూర్ అని ఇంకో ప్లేస్ ఉంది, అక్కడి నుంచి వచ్చాం. సో అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం మంచిగా పల్లెటూళ్ళలోంచి వచ్చాము, నేచర్ అంతా ఎంజాయ్ చేసాం. కానీ డ్రైవింగ్ మాత్రం నాకు కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, కొంచెం వర్షాలు, వీటన్నిటి వల్ల ఇబ్బంది పడ్డాం. బట్ శనిసింగ్నాపూర్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఇంకా అది తప్పదు, అది కొంచెం నేరో రూట్స్ ఉంటాయి, కానీ యూ కెన్ ఎంజాయ్ ది నేచర్. మధ్యలో ఒక బ్రేక్ ఉందని చెప్పాను కదా, నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్. సో మీకు ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, త్రయంబకేశ్వర్ అనేది మహారాష్ట్రలో ఆ ఏరియాలో శ్రావణ మాసంలో చాలా ఎక్కువ రష్ ఉంటుంది. జనరల్గా శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా అది కార్తీక మాసంలో ఎక్కువగా రష్గా ఉంటుందని అనుకుంటాం. కానీ మాకు తెలిసింది ఏంటంటే శ్రావణ మాసంలో మహారాష్ట్రలో దాన్ని చాలా ఎక్కువగా వాళ్ళు అక్కడ దర్శనాలు చేయడం కానీ బాగా రష్గా ఉంటుంది. సో మేము వెళ్ళిన రోజు అయితే కంప్లీట్లీ వాన అండ్ ఫుల్ రష్. మాకు ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది దర్శనం చేయడానికి. త్రయంబకేశ్వర్ అనేది జ్యోతిర్లింగాల్లో ఒకటి, అది చాలా ఫేమస్. అది చాలా చిన్నగా ఉంటుంది లింగం. ఓవరాల్గా అక్కడ మీకు వెళ్ళిన తర్వాత యూ కెన్ సీ, బయట మీకు అంతా బయట పెట్టుంటారు, వెనకాల అద్దం ఉంటుంది మీరు చూడటానికి. సో ఇట్లా అక్కడ డీటెయిల్స్ అన్నీ లోకల్గా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. కానీ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆన్ ద వే డ్రైవ్ కానీ మంచి నేచర్, యూ కెన్ ఎంజాయ్ దట్. వర్షం వల్ల మనం జనరల్గా వెళ్తూ ఉన్నప్పుడు మన కార్లో వెళ్తుంటే ఆగేసి ఎక్కడైనా మనం మొక్కలు తెచ్చుకుంటాం, కానీ ఈసారి బికాస్ ఆఫ్ హెవీ రెయిన్స్ నేను అది చేయలేకపోయాను. ఒకటి మాత్రం తీసుకొచ్చాము, అది చూపిస్తాను చివరిలో. ఇప్పుడు రిటర్న్లో వచ్చేటువంటి మాకున్న ఎక్స్పీరియన్స్ అసలు కీ ఇది ఏంటంటే, మా వెహికల్ వచ్చి డీజిల్ వెహికల్, మారుతి బ్రెజా. ఆన్ ద వే ఉన్నాను రిటర్న్లో. ఆల్మోస్ట్ ఇంకొక 280 kilometers అట్లా ఉంది హైదరాబాద్ రావడానికి. సరే ఫ్యూయల్ చాలా తక్కువగానే ఉంది అని చెప్పి సుమారుగా ఒక 7-8 liters ఉండొచ్చు. ఇంకా అట్లా ఉన్నాం కదా అని నేను ఫ్యూయల్ దాని దగ్గర ఆపి, అక్కడ సింపుల్గా జనరల్గా ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ బండి ఏంటో, వాళ్ళకి చూడంగానే దాని మీద స్టిక్కర్స్ ఉంటాయి. అట్లాగే నేను అక్కడికి వచ్చి ఓపెన్ చేసి ఫుల్ ట్యాంక్ ఆటో స్టాంప్ అని చెప్పేశాను. నేను మాట్లాడుతూ ఉన్నాను, కొడుతూ ఉన్నాడు. కొంచెంసేపు అయిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూస్తే యూనిట్ ప్రైస్ వచ్చి 106 rupees ఉంది. ఏంటి 106 rupees, డీజిల్ ఎంత ఎప్పుడు పెరిగిపోయిందని చూస్తే అతను కొడుతోంది పెట్రోల్. అయిపోయింది, ఇంకేముంది, మొత్తం మన బండి మొత్తం మటాష్ అనుకున్నా. అది ఇంకా పోనేమన్నా దగ్గరలో ఉన్నామా అంటే అది లేదు, కంప్లీట్లీ బ్లాంక్ రోడ్స్. దాంట్లో ఒక పెట్రోల్ పంపు, ఆ పెట్రోల్ పంపులో నేను డీజిల్ బండిలో ఫుల్గా పెట్రోల్ నింపేశాడు. సుమారుగా 30+ liters కొట్టేశాడు. నేను ఇంకా హడావిడిగా బండి దిగి ఆపేసి, బాబు ఏం చేస్తున్నావు అంటే, ఇంకా అక్కడ గొడవ స్టాండర్డ్గా అంతా అయిపోయింది. ఇంకా ఇమీడియట్గా అట్లీస్ట్ అది ఆపేసి ఏం చేయాలని ఆలోచిస్తే, నేను చేసిన ఒకే ఒక మంచి పని, అది ఇంజన్ ఆఫ్ చేసి ఉన్నాను. సో దాట్ ఈజ్ వాట్ ఐఎమ్ సో మచ్ యూస్డ్ టు. అంటే అది ఒక నాకు అలవాటుగా అయిపోయింది. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా పెట్రోల్ పంప్లోకి వెళ్ళినప్పుడు మీరు
క్యాప్ ఓపెన్ చేసేటప్పుడే ఇంజిన్ ఆఫ్ చేసేయండి. అది అన్ని రకాలుగా మంచిది. అసలు యాక్చువల్గా రన్నింగ్లో ఉండగా కొట్టించకూడదు, అది స్టేషన్గా ఉండాలి. సో నాకు అట్లా ఎందుకు అలవాటైంది అలాగా, దానివల్ల నేను సేఫ్ అయిపోయాను. ఇంజిన్ రన్నింగ్లో ఉంటే దాంట్లోంచి ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంజిన్ ఆఫ్లో ఉంటుందో ఆ ట్యాంక్లో ఉన్నది అలాగే ఉంది. సో కింద అంతా డీజిల్ ఒక 7-8 లీటర్స్ ఉంది, దాని మీద పెట్రోల్ సుమారుగా ఒక 30-32 లీటర్స్ కొట్టేశాడు. ఇంకా అప్పుడు ఆపిన తర్వాత జాగ్రత్తగా దాన్ని ఇంజిన్ ఆన్ చేయకుండా అలాగే తోసుకొని పక్కకు తీసుకెళ్ళి, ఇంకా ఎంత అరిచినా ఏం చేయలేం కదా. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఏంటి అంటే సింపుల్గా దానికి లక్కీగా అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక అతనికి తెలుసు అది. వెంటనే వాళ్ళు కొంచెం జాక్తో బండిని కొంచెం లిఫ్ట్ చేసి ఒక జాయింట్ ఉంటుంది ట్యాంక్ నుంచి ముందుకు ఇంజన్లోకి వెళ్ళడానికి ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ ఓపెన్ చేసి ఒక సన్న ట్యూబ్ పట్టేంత హోల్ మాత్రమే ఉంటుంది. మన ఈ ట్యూబ్స్ ఉంటాయి, మన జనరల్గా ఈ బ్యాలెన్స్కి మేస్త్రీ వాళ్ళు వాడుతుంటారు చూడండి, సన్న ట్యూబ్. అట్లాంటిది ఒకటి కొంచెం ఇంత బారు తీసుకొని దాంట్లో పెట్టి లిటరలీ ఆ సన్న ట్యూబ్లోంచి 40+ లీటర్స్ తీసాడు. 41 లీటర్స్ ఏమో. సో అంతా మొత్తం, ఎందుకంటే ఇప్పుడు అది ట్యాంక్ మొత్తం ఖాళీ చేయాలి. ఖాళీ చేసిన తర్వాతనే మళ్ళీ మనం అందులో డీజిల్ కొట్టించాలి. అసలు మామూలుగా అయితే అది అందులో ఫిల్టర్స్ అవి అన్నీ చేంజ్ చేయించాలి. లక్కీగా ఏంటంటే చాలా తక్కువ డీజిల్ ఉంది అండ్ దాంట్లో ఇది ఉంది. నేను విన్నదాని ప్రకారం ఏంటంటే రివర్స్ అయితే మరీ ప్రమాదం. పెట్రోల్ దాంట్లో డీజిల్ కొడితే ఇట్ ఈస్ ఈవెన్ డేంజరస్. ఇది డీజిల్ దాంట్లో పెట్రోల్ కొడితే అంత ప్రమాదం ఉండదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను ఇంజిన్ ఆఫ్ చేసి ఉన్నాను కాబట్టి వీఆర్ కంప్లీట్లీ సేఫ్. ఇది కాక మాకు ఆ రోజు మళ్ళీ వర్షం అప్పుడు విత్ ఫ్యామిలీ. సో అంతా ఒక చిన్న షెడ్ లాంటి దాంట్లో దాక్కొని వాళ్ళు మొత్తం తీసేంత వరకు నాకు ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది ఆ ప్రాసెస్ మొత్తం. అంతా తీసేసి వాళ్ళు వేరే క్యాన్స్లోకి ఫిల్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ కంప్లీట్గా అట్లాగే తోసుకుంటూ వెళ్ళి కంప్లీట్గా డీజిల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ చేసి ఎమర్జెన్సీ లాగా అట్లా జాగ్రత్తగా తీసుకెళ్ళాను. బట్ లక్కీలీ ఏమీ కాలేదు ఫర్దర్గా. అదృష్టవశాత్తు ఇంజన్లో ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే కంప్లీట్గా క్లీన్ చేస్తున్నాము, ఇంజన్ ఆన్ చేయలేదు కాబట్టి కంటిన్యూ అయ్యి సేఫ్గా ఇంటికి చేరుకున్నాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి, మనం వాళ్ళకి తెలుసు అని చెప్పి మనం వదిలేకుండా ఏం కొట్టాలో చెప్పండి, పెట్రోలా డీజిలా. దాంట్లో కూడా ఒక్కొక్కసారి ఇది ప్రమాదమైనది కాదు కానీ బట్ టర్బో డీజిల్ అని లేదంటే ప్రీమియం పెట్రోల్ అని రకరకాల వెరైటీస్ ఉంటాయి. మనం అడగకపోతే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొట్టేస్తారు. సో అందుకని మనకు కావాల్సింది ఏదో ఖచ్చితంగా అడగండి. రెండోది, మీరు ఎప్పుడైతే పెట్రోల్ అది ఏదైనా ఫ్యూయల్ ఫిల్ చేయడానికి వెళ్తారో ఇమీడియట్గా ఇంజిన్ ఆఫ్ చేయండి. ఈ రెండింటి వల్ల మనకు కావాల్సింది ఆ సేఫ్టీ, మన సేఫ్టీలో ఉంటాం. ఎందుకంటే మనం సిటీలో ఉన్నప్పుడు అంటే అది వేరు. వన్స్ యూ క్రాస్ యువర్ సిటీ మనకి రెస్క్యూకి చాలా కష్టం అవుతుంది. నేనున్న టైం ఈవినింగ్ 4 o'clock 4:30 ఆ టైంలో వర్షము, లిటరలీ దెర్ నో వన్ ఆన్ ద రోడ్స్. ఈ ఒక్క పెట్రోల్ పంప్ తప్ప ఇంకేం లేదు. సో ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీ స్పెసిఫిక్ పెట్రోల్ పంప్, బట్ ఈ జాగ్రత్తలు మీకు ఎక్కడైనా కామన్. సో ఐ హోప్ ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. రిటర్న్లో వచ్చేటప్పుడు మేము ఒక చిన్న మొక్క ఒక చోట మాత్రం తీసుకున్నాను, అది చూపిస్తాను ఒకసారి. సో ఇది చెప్పాను కదా, మామూలుగా రోడ్ మీద విడిగా దొరకలేదు కానీ వీ స్టాప్డ్ ఫర్ లంచ్ ఎట్ సమ్ ప్లేస్. మనం అక్కడికి ఆగినంగానే ఫస్ట్ చూసేవి ఇవే కదా. సో దాంట్లో చూస్తే ఇది మనం తీసుకొచ్చింది కటింగ్స్, చిన్నవి 3 కటింగ్స్, ఒక 3 inches 4 inches టైప్లో ఉన్నాయి. ఇవి వీటికి వచ్చిన తర్వాత బాగానే పెరిగినాయి. వీటికి ఏంటంటే ఇట్లా ఆకులన్నీ వస్తాయి. ఇది కొంచెం బాగా పెరిగితే ఒక సింగిల్ స్టెమ్ నుంచి ఇట్లా పైకి ఇట్లా ఎక్కువగా మల్టిపుల్గా వస్తాయి. సో 3 పెట్టాం, మేబీ పెరిగితే ఇందులోంచి తీయాల్సి వస్తుంది. ఇట్లా చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ది క్యాక్టస్ వెరైటీస్. ఇది బాగుంది. ఇది ఒకటి మాత్రం తీసుకొచ్చాము అక్కడి నుంచి. సో మిగతావన్నీ ట్రిప్ అంతా ఆల్మోస్ట్ వానతోనే సరిపోయింది మాకు. సో ఇదండి ఈ షిరిడి ప్రయాణం. మా షిరిడి ప్రయాణంలో సో మెయిన్గా ఆన్ ద వే ఎక్కడన్నా ఒక స్టాప్ తీసుకోండి. అది షోలాపూర్లో కొంచెం బాగానే ఉంటుంది. రోడ్డు కూడా అటువైపు వెళ్ళేంత వరకు బాగానే ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం మీడియంగా ఉంటుంది. అంటే స్టేట్ హైవేస్ ఉంటాయి బేసిక్గా. నేషనల్ హైవేస్ ఉన్న రోడ్స్ బాగానే ఉంటాయి. స్టేట్ హైవేకి వెళ్ళారు అంటే అక్కడ నుంచి కొంచెం సింగిల్ వే ఉంటుంది, సింగిల్ రోడ్ ఉండి 2 ways ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. సో దోస్ హూ లవ్ డ్రైవింగ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. మంచి నేచర్ ఉంటుంది అటు వెళ్ళేటప్పుడు. హైదరాబాద్ నుంచి ఎవరైనా వెళ్ళేటట్టయితే ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు శనిసింగనాపూర్ రిటర్న్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఒక రోజు షిరిడీలో ట్రిప్,
దాని చుట్టుపక్కలే మనకి చాలా హోటల్స్ అవి ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఆ హోటల్ డీటెయిల్స్, ఆ హోటల్ ఓనర్ డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్, ఆ నియర్ బై ట్యాక్సీ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మీరే ఇక్కడి నుంచి డ్రైవ్ చేసి వెళ్ళినా కూడా రికమెండెడ్ ఏంటంటే, మనం ఇక్కడి నుంచి అక్కడికి సుమారుగా ఒక 10 to 11 hours స్ట్రెచ్ కొడతాం కాబట్టి అక్కడ లోకల్గా ఉన్నప్పుడు మీరు లోకల్ ట్యాక్సీని హైర్ చేసుకోవడం అనేది ఇట్స్ బెటర్ సజెషన్ యాక్చువల్లీ. సో అక్కడ మీరు లోకల్ మీరు అక్కడ చుట్టుపక్కల చూడొచ్చు హ్యాపీగా, అండ్ దెన్ యూ కెన్ ఎంజాయ్ సిట్టింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. లోకల్గా వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే వెన్ యూ ఆర్ కమింగ్ బ్యాక్ యూ కెన్ డ్రైవ్ ఆన్ యువర్ ఓన్. సో అది మనకి కంఫర్టబుల్గా ఉంటుంది డ్రైవ్కి. ఎందుకంటే 10 hours ప్లస్ స్ట్రెచ్లో వరుసగా డ్రైవ్ చేస్తుంటే మనకి డ్రైవింగ్ తప్ప ఇంకేం గుర్తుండదు. అందుకని అది ట్రై చేయండి. సో ఆ 2 డీటెయిల్స్ మీకు ఇస్తాను. రిటర్న్ వచ్చేటప్పుడు మీరు సెన్సింగ్నాపూర్ ట్రై చేసుకొని రావచ్చు. నియర్గా అంటే మనకి ఔరంగాబాదు, మన అజంతా ఎల్లోరా కేవ్స్ ఇట్లాంటివి కొంచెం చుట్టుపక్కల ఉన్నాయి, అవి మనం ప్లాన్ చేయొచ్చు. మీరు నెంబర్ ఆఫ్ డేస్ అక్కడ ఉండేదాన్ని బట్టి యూ ప్లాన్ యువర్ డేస్ అకార్డింగ్లీ. కానీ దర్శన్కి మాత్రం ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళండి, అది చాలా కంఫర్టబుల్గా అయిపోతుంది. ఈవినింగ్ అయితే నైట్ మీరు హ్యాపీగా దర్శనం చేసి బయటకు వచ్చి ఒక ప్లేస్ ఉంటుంది చక్కగా అందరు కూర్చోడానికి, అక్కడ మనకి ఆరతి ఇవ్వడం, అది పాట అన్నీ మనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది, హాయిగా ఉంటుంది. సో యూ కెన్ రిలాక్స్ అండ్ కమ్ బ్యాక్. సో ఇవి మా షిరిడి ట్రిప్ విశేషాలు. అండ్ స్పెషల్లీ ట్రిప్లో వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అట్లాంటివన్నీ. ఐ హోప్ మీకు ఇది నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియోస్లో విల్ ట్రై టు గివ్ యూ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ ఆన్ మిగతా ట్రిప్స్ కానీ ఇంకా మిగతా అప్డేట్స్. మన గార్డెన్ కూడా రీసెంట్ అప్డేట్స్ చేసాం, ప్రీవియస్ వీడియోలు అవన్నీ తీసాం. సో తప్పకుండా చూడండి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ వీడియోస్ అబౌట్ అదర్ ట్రిప్స్. థ్యాంక్ యూ.